సో పివి నరసింహారావు గారి గురించి వచ్చింది. మీ ఫాదర్కి చాలా దగ్గర, ఆయన్ని బాగా ప్రోత్సహించి పైకి తీసుకొచ్చారు. మీ కుటుంబానికి కూడా బాగా దగ్గర పివి నరసింహారావు గారు. మీ 99 మీ కెరీర్ బిగినింగ్ రాజకీయాల్లోకి మీ ఫాదర్ గారి డిమైస్ అయిన తర్వాత ఎలా అసలు, అంటే మీ ఇంట్లో ఇంతమంది ఉండగా మీరే ఎందుకు? ఆ రోజు ఆ సందర్భంలో ఎందుకంటే మేము చాలా పెద్ద కుటుంబం, ఆరుగురు పిల్లలు. ఆరుగురిట్లో ఆనాడు ఆ సందర్భంలో 5గురు అమెరికాలో ఉన్నారు. నేను ఒక్కడే ఉన్నా ఇప్పుడు ఇక్కడ. సో ఆ దృష్టిలో పెట్టుకొని నేనే చాలామందికి కూడా పరిచయం ఉండటం, తదుపరి మా అన్నదమ్ములు కూడా ఎప్పుడైతే పార్టీ వారి అభిప్రాయం తెలియజేసిందో తప్పకుండా రావాలి, ఎవరో ఒకరు ఉండాలి రాజకీయంలో అంటే మా అన్నదమ్ములు కానీ, మా అక్క కానీ, చెల్లె కానీ, మా ప్రధానంగా అప్పుడు చాలా బాధలో ఉన్న అమ్మ కానీ చాలా ఆలోచన చేసి నా పేరును సూచించడం జరిగింది. అంటే మీరు ఎల్ఎల్బి చేశారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ చేశారు. అంటే మీకు ముందు నుంచి పాలిటిక్స్లోకి రావాలని మీ ఫాదర్కి వారసుడిగా ముందు? నో ఎప్పుడు కూడా మా నాన్నగారు మమ్మల్ని రాజకీయంలో ఇప్పుడు ఎంకరేజ్ చేయలే, ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలే. బాగా చదువుకోవాలని చెప్పేవారు, ఎవరికి ఇష్టం ఉంటే వారు ఆ ప్రొఫెషన్ని ఎంచుకోవాలని ఒక లిబరల్ మోడ్ ఆఫ్ థింకింగ్లో మా అమ్మ కానీ నాన్నగారు కానీ చెప్పడం జరిగింది. సో నేను ఢిల్లీలో చదువుతా ఉన్నప్పుడు లా చేసి ఓ లాయర్గా ఎదుగుదామని ఆలోచన చేశాం తప్ప అనుకోకుండా రావటం జరిగింది. సరే, దానివల్ల బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొలిటికల్ సైన్స్ చేసి లా చేసే వరకు అందరికి కూడా ఆ విధమైన మీకు వచ్చిన అభిప్రాయం వారికి కూడా చాలామంది కూడా కలుగుతుంది. కానీ నెవర్ ఐ వాజ్ ఇన్ టు స్టూడెంట్ లెవెల్ పాలిటిక్స్లో లేను. కాలేజీలో యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు దాని తదుపరి యూత్ కాంగ్రెస్లో కూడా నేరుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇమ్మీడియట్గా వచ్చిన అనుకోని సందర్భంలో రావాల్సి వచ్చింది.